కువైట్లో అయితే వాన భయంకరంగా దంచుతుంది. దంచడంలో అట్లా ఇట్లా కాదు, ముందు తిరుగుతుంది. ఒకసారి చూద్దాం. రాబోయే 3 రోజులు కూడా ఇదే విధంగా వాతావరణము చినుకులు చిరుజల్లులు పడతాయని వాతావరణ శాఖ అయితే చెప్పింది. చిరుజల్లులు ఏం కాదు, బాగానే పడుతుంది వాన. ఎక్కడ చూసినా నీళ్ళు అయితే నిల్వ ఉన్నాయి. ఇంకా సిటీలో అయితే భయంకరంగా వాన అయితే పడింది. నీళ్ళు అయితే భారీగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం హైలే అంటే ఇది గుట్ట మాదిరి, అందుకు నీళ్ళు వచ్చినటువంటి పారి పోతానే ఉన్నాయి. ఈ కువైట్లో భారీగా ఎండబెట్టినా కానీ ఇట్లా చల్లగా ఉన్నా కూడా కానీ లేదా ఇట్లా వర్షం పడతా ఉన్నా కూడా జనాలు రారు బయటికి. ఇక్కడ చాలా వాన అయితే పడుతుంది. నేనైతే స్వెటర్ అయితే వేసాను, సరికోట వేసాను. మొత్తం అంతా మట్టి మట్టి అయిపోయింది. నీళ్ళు అయితే ఏర్లు అయి పారకపోయినా ఉడక అయితే పారుతూ ఉంది. పైన రేకుల నుంచి వస్తున్నాయి. వాన అయితే భయంకరంగా ఉంది. ఈ పైన రేకుల షెడ్ ముందు అయితే నేను అంటే ఉన్నాను, బండి అయితే పార్క్ చేసుకొని. భయంకరంగా అయితే పడుతుంది, భయంకరంగా ఉంది. చూపిస్తాను. అడుగు అయితే పెట్టాను, కరసకపోయిందిరా నాయన. అయితే మట్టి అయితే ఫుల్గా నానింది, ఎందుకంటే మొత్తం నీళ్ళు అయితే ఉంది. ఈ ఇసుకలో అయితే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఈ ఇసుక మొత్తం అయితే నీళ్ళు ఉన్నాయి అయితే ఫుల్గా తాగింది. కాలు పెడతానంటే అట్టే కచ్చకపోతుంది. ఇది మీడియా అనేది ఇది ఒక కంపెనీ ఏసీ కంప్రెసర్. ఇప్పుడైతే ఎవరికి ఫ్యాన్ అయితే ఆడుతుంది కానీ ఏసీ కంప్రెసర్ అయితే ఆడలేదు, ఎందుకంటే భయంకరమైన చలి వాన. సో అందుకు ఎండల కాలం ఉంటే ఇంకా ఒక 15 రోజులు 20 రోజులు ఉంటే దానికి ఇంకా 24 hours ఆన్ డ్యూటీ అనేది ఉంటుంది దానికి. ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం. అక్కడైతే రోడ్డు స్లోప్ వాల్గా అయితే ఉంది. అక్కడ నుంచి వచ్చే వర్షపు నీళ్ళు అయితే పోతూ ఉంటాయి. చేద్దామని అబ్బొబ్బొబ్బొబ్బొబ్బో నీళ్ళు అయితే రోడ్డు మీద ఏర్లై పారుతుండాయి. ఈ టైంలో నేనైతే ఎప్పుడైనా మన ఊర్లో ఈ నీళ్ళు ఉంటే కనుక బాగా ఆడుకునే వాళ్ళం కదా, ఇట్లా కాళ్ళతో తపా తపా అని అట్ట అనేవాళ్ళము. సో అటువంటిది మళ్ళీ ఈ మెమరీ అయితే ఇక్కడైతే వచ్చింది. ఈ వాన అయితే పడుతుంది, రోడ్డు మీద నీళ్ళు అయితే పోతూ ఉన్నాయి. అదేవిధంగా వానకైతే బాగా తడుస్తున్నాను. చాలా రోజులైంది, దాదాపు 2.5 years అయితే అయింది. నీళ్ళల్లో కానీ ఈత కొట్టడం కానీ ఈ విధంగా వానకు నానడం కానీ ఎక్కడ లేదు. దీనివల్ల జ్వరం గిరం వస్తే ఓకే పర్వాలేదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత, అది కువైట్లో ఫస్ట్ టైం నేను వానకైతే తడుస్తున్నాను. బుడబుడ సౌండ్ కూడా అయితే వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ చలి అయితే భయంకరంగా ఉంది. హ్యాపీతో పాటు